వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ 24 అవర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఏంటి, క్రూడ్ ఆయిల్, డాలర్, ఎఫ్ఐఎస్ అండ్ ఐటీ సెక్టర్, టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్, ఇవన్నీ ఈ వీడియోలో మనం సింపుల్గా తెలుసుకుందాం. సో వీడియో చివరిలో మనం రేపటి మార్కెట్ అవుట్లుక్ కూడా ఉంటుంది. సో ముందుగా మనం గ్లోబల్ మార్కెట్ నుంచి చూద్దాం. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో దృష్టి మొత్తం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మీద ఉంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెద్ద మార్పు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తున్నాయి. స్టేట్మెంట్స్ లో వచ్చిన కమెంట్స్ మార్కెట్ కి చాలా కీలకం. ఇంకోవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగాయి. ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్ట్ చేసే దేశాలకు ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏ స్టాక్స్ లో సెల్లింగ్ కారణంగా జపాన్, సౌత్ కొరియా మార్కెట్స్ బలహీనంగా ఉండగా ఇండియన్ మార్కెట్స్ మాత్రం రిలేటివ్ స్ట్రెంత్ గా కనిపించింది. సో అలాగే మన ఇండియన్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఇండియన్ మ్యాక్రో ఎకానమీ అప్డేట్ చూద్దాం. డొమెస్టిక్ ఎకానమీలో ఇప్పటికీ గ్రోత్ కొనసాగుతుంది. సర్వీసెస్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, కార్పొరేట్ ఎర్నింగ్స్ అలాగే మార్కెట్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఆయిల్ ప్రైస్ మాత్రం గ్లోబల్ అన్సర్టెనిటీ వల్ల ఇన్వెస్టర్స్ కొత్తగా జాగ్రత్త వహిస్తున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఈ నెలలో మళ్ళీ బయింగ్ వైపు మొగ్గు చూపడం మార్కెట్ కి పాజిటివ్ సిగ్నల్ గా మారింది. ఈ కారణంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మంచి కొనుగోలు కనిపించాయి. సో ఈ రోజు టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు భారత్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ ర్యాలీ నమోదు చేసింది. అలాగే సెన్సెక్స్ 1% కంటే ఎక్కువ గెయిన్ అయింది. నిఫ్టీ కూడా 24,250 ప్రాంతానికి చేరుకొని మంచి మొమెంటం చూపించింది. దాదాపు అన్ని ప్రధాన సెక్టార్స్లో బయింగ్ కనిపించింది. పర్టికులర్లీ ఐటీ సెక్టర్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్ని ముందుకు నడిపించాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పాజిటివ్గా మూసాయి. ఇది గత కొన్ని రోజుల తర్వాత వచ్చిన స్ట్రాంగ్ రికవరీగా చెప్పవచ్చు. సో ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఏంటంటే హిందుస్థాన్ యూనిలివర్, ఎఫ్ఎంసీజీ గెయిన్ హెచ్యుఎల్ దాదాపు 5% వరకు ర్యాలీ ఇచ్చింది. సో స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ బయింగ్ కనిపించింది. నెక్స్ట్ ఇది ఇన్ఫోసిస్. ఐటీ సెక్టర్లో మంచి రికవరీ రావడంతో ఇన్ఫోసిస్లో కూడా భారీ బయింగ్ కనిపించింది. ఏఏ సెక్టర్ గ్లోబల్ సెల్లింగ్ ఉన్నప్పటికీ ఇండియా ఐటీ స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. సో థర్డ్ లార్సన్ టర్బోస్ స్ట్రాంగ్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ కారణంగా ఎల్ఎన్టీ షేర్స్ నుంచి గెయిన్ నమోదు చేశాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్కి ఇన్వెస్టర్స్ సపోర్ట్ కొనసాగుతుంది. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సెక్టర్లో జియో ఫైనాన్షియల్స్ మంచి స్ట్రెంత్ కనిపించింది. బయింగ్ ఇంట్రెస్ట్ పెరగడంతో స్ట్రాంగ్ టాప్ గెయినర్స్గా నిలిచింది. తర్వాత హిండాల్కో, మెటల్ స్టాక్స్లో హిండాల్కో కూడా మంచి ర్యాలీ చేసింది. గ్లోబల్ కమోడిటీ సెంటిమెంట్ కొంత ఇంప్రూవ్ అవ్వడం దీనికి సపోర్ట్ వచ్చింది. మార్కెట్ డేటా మొత్తాన్ని కనెక్ట్ చేస్తూ ఈ వీడియో మీ ముందుకు వస్తుందంటే మేము ఎఫర్ట్స్ పెట్టామంటే మన ఛానల్ని ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మానొద్దు. సో అలాగే ఎఫ్ఐఎన్డిఏ యాక్టివిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కార్పొరేట్ రిజల్ట్స్ పాజిటివ్గా రావడం, ఇండియా గ్రోత్ స్టోరీ మీద కాన్ఫిడెన్స్ పెరగడం లార్జ్ క్యాప్ స్టాక్స్కి సపోర్ట్గా మారింది. సో రేపటి మార్కెట్ అవుట్లుక్ గురించి మనం చూద్దాం. సో రేపటి ట్రేడింగ్ సెక్షన్లో ట్రేడర్స్ ప్రధానంగా ఈ విషయాలు గమనించాలి. ఫస్ట్ ఇది యుఎస్ ఫెడ్ డెసిషన్, క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, గ్లోబల్ మార్కెట్ ఓపెనింగ్, డాలర్ స్ట్రెంత్, ఫారెన్ ఇన్వెస్టర్ యాక్టివిటీ. అలాగే నిఫ్టీ 24,250 పైన సస్టైన్ అయితే కొత్త బయింగ్ మొమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ప్రాఫిట్ బుకింగ్ వస్తే సపోర్ట్ లెవెల్స్ పరీక్షించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవే కదా లాస్ట్ 24 అవర్స్లో జరిగిన మ్యాక్రో అప్డేట్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మానొద్దు. సో అలాగే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కూడా కాదు. సో మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ రేపు మనం కలుద్దాం. సో మన ఛానల్ నుంచి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ.